కృపగల తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ అనాది కాల సంకల్పాన్ని బట్టి నాయనా, నీ ప్రణాళికను బట్టి ఈ 2025వ సంవత్సరం ప్రభువా మే మాసం 22వ తేదీన ఈ నూతన గృహ ప్రవేశం చేయటానికి మీ కృప చూపినందుకు స్తోత్రాలు. నీ బిడ్డల ప్రార్థన ఫలితంగా అనేకుల పరిశుద్ధుల ప్రార్థన ద్వారా, అభిషేకించబడిన సావుకుల ప్రార్థన ద్వారా, సంఘ బిడ్డల ప్రార్థన ద్వారా, అనేక పరిశుద్ధుల ప్రార్థన ద్వారా ఈరోజు మా ప్రియులు శ్రీరామ్ రఘునాథన్ పాత్ర గారిని ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన రమ్యమైన గుడారాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. అయ్యా, హగ్గై 2:4లో మీరు వాగ్దానం చేస్తున్నారు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. బిడ్డల విశ్వాసంతో ప్రార్థనా పూర్వకంగా ఆయన ఈ పనిని ప్రారంభించారు, ఈ పనిని మీరు ముగించారు. ఈ రోజు నాయన ఈ రూపం సంతరించుకుంది అంటే ఈ మహిమ గల గుడారాన్ని నాయన నీ బిడ్డలు నీ కృప ద్వారా, నీ సహాయం ద్వారా కట్టగలిగారంటే అది కేవలము నీ కృప ప్రభువా. నువ్వు చేసిన మేలుల కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీకు స్తుతులు ప్రభువా. అయినా తీసుకొచ్చిన దైవ సావుకులను బట్టి, సావుకురాళ్ళను బట్టి, నైనా పరిశుద్ధులైన విశ్వాస సమూహాన్ని బట్టి, నైనా బంధువులను, రక్త సంబంధులు, ఆత్మీయులు, నైనా అందరిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను ప్రభువా. అందరినీ మీరు క్షేమముగా చేర్చేందుకు కృతజ్ఞతలు. ఇది ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఒక్కొక్క సేవకులు నాయన ఒక ప్రార్థన చేసి నాయన మరి డెడికేట్ చేస్తూ ఉండగా ప్రభువా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాతో మీరుండండి, నీ సన్నిధి మాతో ఉంచండి, నీ పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి అభిషేకము మాతో ఉంచండి నాయన. మా మధ్యలో నివాసము చేయండి ప్రభువా. మీకు స్తోత్రం. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము ప్రభువా. మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన ద్వారా ప్రారంభించబడుతున్న ఈ గృహ ప్రవేశాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. దీవించండి, మా మధ్య మీరు నివాసం చేయండి. మా మధ్యకు ప్రభు మీరు దిగిరండి నాయన. మీ అధ్యక్షతలో క్రమముగా, మర్యాదగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నాయన ఈ కుటుంబానికి క్షేమకరంగా ఉన్నట్లుగా కృప చూపమని, ముందున్న కార్యక్రమాలన్నీ కూడా నీ అధ్యక్షతను జరిగించమని యేసు నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు రెవరెండ్ జోషువా గారు, రెవరెండ్ డాక్టర్ దొండా చక్రయ్య గారు, సత్యపాల్ గారు, రెవరెండ్ అభిషేక్తులు సత్యపాల్ గారు, ఎస్తేదారి గారు, ఇంకా దైవ సాకులు సాకులందరూ కూడా కాస్త ముందుకు వస్తే దయచేసి అందరూ ముందుకు రండి. మొదటిగా పురుషులు దైవ సాకులు అందరూ ముందుకు రండి. రఘు గారు ప్రైజ్ ది లార్డ్. సభ ముందు రండి. రఘు గారు ప్రైజ్ ది లార్డ్. ఫోటో వీడియో తీయండి. ఎవరినన్నా ఒకళ్ళు పెట్టండి, ప్రెస్ చేసేయండి. రఘు గారు రండి, ముందుకు రండి. జోషువా గారు, రఘు గారు, సత్యపాల్ గారు, ఎస్తేర్ గారు, ఆ సావుకులు సావుకులు మిస్సెస్ రఘు గారు, ఇంకా దైవ సావుకులు ఎవరున్నా నాకు అందరికి తెలియదు. దయచేసి సావుకులు కూడా ప్రతి ఒక్కరు ముందుకు అడుగులు వేయండి. సావుకులు అందరూ కూడా సావుకులు ముందు అడుగులు ఉండండి. తర్వాత సావుకురాళ్ళు 2వ వరుస క్రమంలో ఉండండి. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సావుకులు జోషువా గారు ప్రార్థన చేసి సావుకులందరూ రండి. అందరూ పట్టుకోండి. రవి గారు ముందుకు వచ్చి, సత్యపాల్ గారు, సత్యపాల్ గారు, ఇంకెవరైనా సాగులు వస్తుంటే అయ్యా
ఈ స్థలంలోకి ఉన్న దైవజనులు ఉన్నట్లయితే వారు కూడా ముందుకు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్న కుటుంబ పక్షులు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయాన బిడ్డలను ప్రేమించి దేవుడు అనుగ్రహించిన ఈ నూతన గృహాన్ని మనం గృహప్రవేశం చేసుకున్నాం. దేవుని నామాన మనం అందరం కూడా లోపలికి ప్రవేశించబోతున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి స్తుతిస్తున్నాం. ప్రభువా, యేసుక్రీస్తునందు మాకు మీరు గుప్తమై ఉంచినటువంటి సకల ఆశీర్వాదములన్నిటిని బట్టి మీకు వందనాలు. ఈ సమయాన అనుష పాఠక్ వారిని దీవించి ఆశీర్వదించి వారి హృదయ వాంఛను తీర్చి మీరు ఈ గృహాన్ని అనుగ్రహించారు. దేవా, ప్రారంభం మొదలుకొని ఇల్లు కన్స్ట్రక్షన్ అంతట్లో సహాయం చేశారు. మీ బిడ్డ పక్షమున మీరు ఉన్నారు. దేవ గొప్ప సాక్షిగా నిలబెట్టారు. దైవజనులైన మేమందరం ఈ సమయాన్ని ప్రార్థన చేస్తున్నాం. ఈ గృహంలో ప్రవేశించబోతున్నాం. మీ నామాన మేము అడుగుతున్నాం ప్రభువా. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం. దైవజనులు అందరూ దెబ్బలు పట్టుకోనండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గృహంలోనికి ప్రవేశిస్తూ దేవునికి అంకితం చేస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాను కట్టుచున్నవాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే ఆహ్వానించబడినటువంటి సాధనలు కూడా చేస్తాను. కుటుంబ ఉన్నారు. ఈ సమయంలో పిల్లలు సత్యవారు వచ్చి వారి కుమారుని వారు ప్రారంభించవలసిందిగా ప్రేమతో వారిని ఆహ్వానిస్తా ఉన్నారు. అనుసా సిస్టర్ పాత్రకు వారు కూడా ముందుండాలి. తర్వాత వాళ్ళు ప్రేమించినటువంటి గృహం గ్రౌండ్ ఫ్లోర్ కింద పోర్షన్ దేవుడు ఇచ్చాడు. ఈ పోర్షన్లో దేవుడు ఉండాలి.
దేవుని నివసించాలి. ఇందులో ఎవరు అడుగు పెట్టినా కూడా కుటుంబాన్ని ఆశీర్వదించాలి. కాబట్టి దేవుని సన్నిధిని చేస్తూ పరిశుద్ధాత్మ యొక్క సంచారాన్ని అడుగుతూ ఈ భూమిని దేవుడికి ప్రతిష్ఠిస్తూ ప్రార్థన చేసే బిడ్డలతో కూడా ఉండను గాక. నివాస స్థలముగా మారును గాక. నీ సన్నిధిని ఆత్మ అలవాడును గాక. పరిశుద్ధ ఆత్మదేవ అయా నీ వేవేల దూతలతో నీ పరివారంతో కూడా మీరు రెడీ నాయన. అయా నీ బిడ్డలతో మీరు నివాసం ఉండండి నాయన. ఈ కుటుంబంలో ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఈ గృహము నాయన దీవెనకరముగా ఉండును గాక. తరతరముల మీద ఆశీర్వాదకరముగా ఉండును గాక. నీ మహిమ మేఘం ఎక్కడ ఉండును గాక. అయా ఇదిగో ఇశ్రాయేలుకు తోడైనట్టు నీ బిడ్డల తోడైనండి. ఈ మానీయులు కానీ మీరు మాకు తోడై ఉన్నారు ప్రభా. గృహంలో మీరు దీవెనకరంగా ఈ బిడ్డలు తోడుగా ఉండండి. మీరు ఆశీర్వదించండి ప్రభా. మీరు సేవను ఆశీర్వదించండి, దీవించండి. మరి అలాగే వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మా పక్కన మా మీరు కూడా ఆమేన్. హల్లెలూయా. అమ్మా అనుషా సిస్టర్ రండి. అప్పుడు రూమ్ పెట్టారా? రూమ్ పెట్టించారా? చాలా టైం పట్టింది. కొంచెం ఆ చరణం కొంచెం అట్టేయండి. ప్రార్థన చేసుకుందాం. దైవజనులు ఇప్పుడు ఎవరికి పరిమళ పాస్టర్ గారు, ప్రేమ పాస్టర్ గారు కొంచెం ముందుకు రండి. ఇదంతా సిస్టర్స్ కోసం అనుకుంటా. ప్రేమ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఈ రూమ్ కోసం, దేవుని సన్నిధి కోసం, ఈ రూమ్ లో ఉండి వాళ్ళు దేవుని చేత ఆస్వాదించబడాలని ప్రార్థన చేస్తారు. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, జీవాధిపతి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలను ప్రేమించి నీవిచ్చినటువంటి ఈ కార్యమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతగానో నీ కొరకు ఎదురు చూసి నిరీక్షించినప్పుడు అయా నువ్వు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యమును బట్టి నీకు
స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఈ యొక్క గృహాన్ని ప్రభువా నీ సన్నిధిలో ప్రతిష్ఠిస్తూ ఉండగా నా తండ్రి వీటిని ఆశీర్వదించండి, దీన్ని దీవించండి ప్రభువా. మీరు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదురు, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడుదురని వాగ్దానం చేశావు ప్రభువా. యేసు నామములో ఈ గృహంలోనికి ఎవరైతే లోపలికి వచ్చి ప్రభువా నివాసము చేస్తూ ఉన్నారు అట్టి వారు దీవించబడుగా అట్టి వారు ఆశీర్వదించబడుగా ప్రభువా. ఇదిగో నా తండ్రి సమృద్ధితో నా తండ్రి ఆయా సకల ఈవులతో సమాధానముతో ఆశీర్వాదముతో ప్రభువా ఈ కుటుంబము నింపబడుగా అటు గొప్ప కార్యమును అటు ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని ప్రభువా నీ బిడ్డల పట్ల నీవు జరిగించమని యేసు నామములో ఇది ప్రతిష్ఠిస్తూ ఉండగా నా తండ్రి నీవే అధిపతిగా నాయకుడిగా అయా ఈ గుడారమునకు నా తండ్రి రథ సారథిగా ఉండి నా తండ్రి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి పరిశుద్ధాత్మకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనులు ప్రార్థన ఎన్నికలేని నీ బిడ్డలను ఎంతగానో ప్రేమించి ప్రభావించిన గృహాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాము నా తండ్రి. అయా అనాది సంకల్పం చొప్పున నీ బిడ్డలను వేర్పరచుకొని ఎన్నుకొని మరి ఈ రీతిలో ప్రభావం ఈ గృహాన్ని ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను నా తండ్రి. నీ బిడ్డల ప్రభా ఈ గృహంలో అడుగు పెట్టినప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎల్లప్పుడూ నీ కృప చేత నీ బిడ్డలకు భద్రతను మీరు దయచేయండి అయా. నీ కుటుంబంలో సమాధానం నెమ్మది ఎల్లప్పుడూ ప్రభా ఈ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నాయన న్యాయాధిపతిగా మీరుండి ప్రభా ఈ బిడ్డలకు మీరు తోడుగుండి నడిపించి సహాయం దయచేయండి. నీ కృప చేత ఎల్లప్పుడూ ఈ బిడ్డలు నాయన ఆశీర్వదించబడేలాగా మీరు కృప చూపించండి. ఆరోగ్యపరవంతమైన ఆయుష్ కాలాన్ని బిడ్డలకు మెండుగా మీరు అనుగ్రహించి ప్రభా ఎల్లప్పుడూ ఈ కుటుంబంలో సంతోషంతో సమాధానంతో నెమ్మదితో దీర్ఘాయువు చేత నేను గణపరచలాగా బిడ్డలకి నాయన నీ మెండైన ఆత్మ చేత మీరు నింపి నడిపించి నాయన నీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఈ గృహంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి మీరే జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయమని ఈ యొక్క కృప చేత నీ బిడ్డలు మీరు దర్శించి దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పాట ఎత్తుకోవాలి అప్పుడు Thank you.
చేస్తున్నాం. దయచేసి ఈ మాట గమనించవలసిన అందరూ కూడా స్తోత్రం ప్రభా. చక్కటి దేవుని సన్నిధి, చక్కటి విశ్రాంతి, దేవుని యొక్క మాటలు, ప్రార్థన, వాక్యము, దైవికమైనటువంటి సేవము, పరిశుద్ధాత్మ సన్నిధి ఉండునుగాక. దైవజనులు హోసన్న గారు, రెవరెండ్ డాక్టర్ హోసన్న గారు ప్రార్థన చేసి గృహాన్ని రిబ్బన్ కటింగ్తో ముందుకు వెళ్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా సమృద్ధి గలవాడా, మీకు స్తోత్రాలయ్యా. మా ప్రియులు శ్రీరామ్ రఘునాథన్ పాత కేంద్రాన్ని, చెల్లి అనుషాను కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన శ్రేష్టమైన రమ్యమైన గుడారాన్ని బట్టి స్తోత్రాలు. అభిషిక్తులైన సావుకులు, సావుకురాన్లు, ఆత్మీయులైన దేవుని బిడ్డల యొక్క ప్రార్థన యొక్క కలయికతో ప్రభా ప్రారంభించబడుతున్న ఇక గృహాన్ని మీరు దీవించండి. పరలోకం నుండి నీ హస్తాన్ని చాపి ప్రభ మీరు ఆశీర్వదించండి. ఈ గృహంలోని బిడ్డల నివాసంలో కాలమంతయం కూడా కృపాక్షమముతో, నాయన సంతోషముతో, సమాధానముతో, దీర్ఘాయుష్తో, ప్రభ నిత్య సుఖములతో ప్రభ అయా మీకు స్తోత్రాలు వర్ధిల్లునట్లుగా కృప చూపమని ప్రార్థిస్తున్నారు. ఈ గుడార ప్రాకారము చుట్టూ నీ మహిమను ఉంచండి. ఏ తెగులు గుడారమును సమీపించక నీ నిత్య నిబంధన రక్తపు అభిషేకం ఈ గుడార ద్వార బంధకముల మీద ఉంచి ప్రభు క్షేమ స్థితిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నారు. యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో, తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ నామములో ఇక ప్రభు ఈ గుమ్మమును ప్రతిష్ఠిస్తూ ఉండగా నాయన నీ నామ మహిమార్థమై ప్రభు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. లోపలికి వచ్చేసి ప్రార్థన చేసి గుమ్మానికి డెడికేషన్ చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణకుదురా, మీకు వందనాలు తండ్రి ప్రభా. సమస్తమైన ఆశీర్వాదములు నీ పాదముల చెంత ఉన్నవి నా తండ్రి.
నీకు వందనాలు. నీ కృపను బట్టి అయా మీ బిడ్డలు తన మీద ఆస్తులు తన రఘుపాతక్ గారిని అనుష సిస్టర్ని వారి బిడ్డలను ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి గృహాన్ని బట్టి ప్రభా మీకు కోటాని కోట్ల లెక్కలేని స్తుతి స్తోత్రములు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభా. అయా నీ అమూల్యమైన కలవరిసిన రక్తమును ఈ గృహమంతా చల్లుతూ ఉన్నాం తండ్రి. ప్రతి దోషాన్ని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి పాపాన్ని శాపాన్ని దోషాన్ని నజరేయుడైన యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. ప్రభువైనా ఇదిగో ఈ గుమ్మమును నజరేయుడైన యేసు నామములో ప్రతిష్ఠిస్తున్నాం ప్రభువా. ఈ కుటుంబమునకు ఈ కుటుంబంలో ప్రతి వ్యక్తికి నీ సమాధానం కలుగును గాక, నీ క్షేమము కలుగును గాక, నీ సంతోషం కలుగును గాక, ఆరోగ్యం ఎల్లప్పుడూ వీరికి ఉండును గాక. అయా ధన సంపదలు సిరి సంపదలు ఘనత ప్రభలు బల సౌందర్యములు ఆయుష్యారోగ్యములు కృపాక్షేమం నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డలందరికీ కలుగును గాక. అయ్యా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామటువంటి యేసుక్రీస్తు అనంత దివ్యమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన నామములో ఈ యొక్క నా తండ్రి గుమ్మమును అయా ప్రతిష్ఠించుచున్న పరలోకమందున్న మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. లాగి పట్టుకో. ఓకే. దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. పరిశుద్ధుల ప్రేమ బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా సోదరి అనుష్ఠాన్ని బట్టి సోదరు పాతక్ గారి బట్టి ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళిద్దరిని దీవించి ఆశ్రయించి ప్రేమించి ఇచ్చిన బహుమాన కుమార్తె కుమారుడు ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ తండ్రి గ్రహాన్ని ప్రభావ బిడ్డలకి మీరు బహుమానం ఇచ్చి ప్రారంభిస్తుండగా నాయన మీరే మొట్టమొదటిగా ఈ గృహంలో ప్రవేశించినందుకు స్తోత్రాలు నాయన. ఈ గృహం ప్రార్థనా గృహంగా ఆశీర్వాదకరంగా ఆతిథ్య గృహంగా దీవెన గృహంగా ఇది నిత్యము మండుచున్న ప్రార్థనతో మండుచున్న బలిపీఠ కలిగిన గృహంగా దీవించి ఆశీర్వించమని, ఆ బిడ్డలకి ఏది తక్కువ కాకుండా సమృద్ధి దీవెన ఆశీర్వాదం నింపమని ఈ బెడ్రూమ్ ఓపెన్ చేస్తుండగా తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో దీన్ని ఓపెన్ చేస్తూ యేసు నామములో పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. రీతిగా కలిసి నాయన కట్టబడిన గృహం నాయన మరి ప్రారంభంలో నాయన ప్రార్థించుండగా ఇదిగో ప్రభా పనంతా పూర్తి చేసి గృహంలోని బిడ్డలు నివసించడానికి తగిన రీతిగా
సిద్ధపరచబడి ఉండగా ప్రభా గృహంలోనికి మొదటిగా మాకంటే ముందుగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభా నిత్యము గృహంలో మీరు ఉండండి. గృహంలో నివసిస్తూ బిడ్డలకు నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆరోగ్యాలు సమృద్ధి దీవెన నిత్యము వారు పొందుకొని ప్రభా అనేకులకు మాదిరికరమైన గృహంగాను ప్రభా సమృద్ధి కలిగిన గృహంగా మీరు దీవించి ఆశీర్వదించి ఆయా కుటుంబం పట్ల నాయన మీ యొక్క దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా నడిపించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తుని నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయా సైన్యములకు అధిపతి అయిన దేవుని స్తుతించెదము. అధిపతి అయిన దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటిన యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ నీవు చేసిన పథకములను మన్నించిదవు. లేవియులే కొండ చేసెను. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ఇదొక కొమ్మ ఇదొక కొమ్మ ఈ బొమ్మ బయటికి అన్న చాయ్ మీరిద్దరు భార్య భర్తలు జగన్మోహన్తో పాటు ప్రాంజేయండి అల్పట్టు గారు తండ్రి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువానైనా ఈ కుటుంబాన్ని ప్రేమించి ప్రభా మీరు ఇచ్చిన ఇంటిని బట్టి వందనాలు ప్రభువానైనా దేవా అనేక మందికి లేని భాగ్యం ప్రభా ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించినందుకే స్తోత్రములు ప్రభువానైనా అబ్రహాం ఆశీర్వాదంలో భాగంగా ప్రభువానైనా ఏ రీతిగా తండ్రి అబ్రహాం ఆశీర్వాదం ఆ మీదకి వస్తూ ఉందో ప్రభువానైనా ఈ కుటుంబానికి మీరు దయచేసిన అబ్రహాం ఆశీర్వాదమును బట్టి మీకు స్తోత్రములు ప్రభువానైనా ఇంకనూ ప్రభువానైనా ఈ కుటుంబంలో తండ్రి ఏ ఆశీర్వాదంలో కొదువుగా ఉందో తండ్రి ప్రతి ఒక్కటి ప్రభా యేసు నామములో ఈ కుటుంబానికి అనుగ్రహించబడుదురు గాక తండ్రి ఈ కుటుంబం ద్వారంగా దేవా అన్ని జనుల మధ్య గొప్ప సాక్ష్యం కలిగి ఉండుదురు గాక ప్రభువా ఈ ఇంట్లో ప్రభా తండ్రి ఈ కుటుంబం నివాసము చేస్తూ ఉండగా దేవానైనా అనేక మందికి దేవా మీ సాక్షిగా ఉండే రీతిగా ప్రభా మీ కొరకు సువార్తలు దేవా ఇంటిని వాడబడే రీతిగా దేవా మీరే మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువానైనా ఇంకా నీ కుటుంబంలో మీ సంతోషము దయచేయమని సమాధానము దయచేయమని ఈ కుటుంబం ద్వారంగా మీ నామానికి మహిమ కలిగేలాగున మీ కార్యములు జరిగించమని అయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రభువా ఈ స్థలమును ఓపెన్ చేస్తూ ఉన్నాము తండ్రి
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ ప్రియ బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చినటువంటి గృహాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇప్పటి వరకు జరిగించినటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ గృహాన్ని మీరు దీవించండి. నీ ప్రియ బిడ్డలు ప్రభా నివాసం ఉంటూ ఉండగా ప్రభా సంతోషమును ప్రభా నెమ్మదిని ప్రభా మీరు కలగచేయమని వేడుకొనొచ్చు ఉన్నాం ప్రభా. నిర్దోషమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ప్రభా మీ పవిత్ర రక్తాన్ని ప్రభా అతని గృహంలో ప్రోక్షిస్తూ ఉండగా ప్రభా ప్రతి విధమైనటువంటి దురాత్మ అంధకార దెయ్యపు శక్తులన్నింటినీ లయపరచి ప్రభా ఈ గృహంలో ఉంటూ ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరికీ ప్రభా సమాధానమును నెమ్మదిని సంతోషమును కలిగించమని యేసుక్రీస్తు వారి దివ్యనామములు వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా నీవే చూచుకొనెను, యెహోవా. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి శాశ్వతమైన ప్రేమ, ఆమేన్, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఎల్లక్కడి పర్యంతం మనందరికీ ప్రత్యేకంగా మీ కుటుంబస్తులకు దేవుడు నిత్యం తోడైంది అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఒకసారి చెప్పండి. అందరూ కూడా ऐसे प्रभा అందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి అభిషిక్తులు దైవజనులు బిషప్ హోసన్న గారు, మా ఆత్మీయ తండ్రి, నా అన్న, మరి నేను ఆత్మీయంగా ఎదిగినది మరి నా సంఘంలో అభిషిక్తులైనటువంటి దైవ సేవకుడు మా అన్నకు మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. అలానే ఇమానియల్ బైబిల్ కళాశాల డైరెక్టర్ మా చెరుకుపల్లి బైబిల్ కాలేజ్ నేను కోర్స్ చేసినటువంటి ఉమా జాషువా గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలానే రెవరెండ్ దొడ్డ జకరియా గారు గుంటూరు ప్రార్థనా యోధుల సహవాసం అయ్యగారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సత్యపాలయ్య గారు, ఎస్తర్ రాణక్క గారు, నూజువీడు హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ అయ్యగారు పరిశుద్ధాత్మని యొక్క పరిచర్యలు అభిషిక్తులైనటువంటి దైవ సేవకులు నా వందనాలు తెలియజేస్తున్నాను. అలానే రఘుజానన్న, పరిమళక్క కూడి చేరి వచ్చిన ప్రతి దైవ సేవకునికి దైవ సేవకురాలకి నా వందనాలు తెలియజేస్తున్నానండి. అలానే ప్రేమతో మా పిలుపుని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్క సహోదరికి సహోదరుడికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది సమయం ఆరాధన చేసుకొని మనం డిన్నర్లోకి వెళ్ళిపోతాం. దయతో ఈ ఒక్కరోజు నన్ను మీ బిడ్డగా భావించి ఆలస్యమైన క్షమించి ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థన. మొదటిగా పాటతోటి ప్రారంభించుకుందాం. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనసుతో పాడుగా నిరతము యేసయ్యా నీ ప్రేమ Yes,
హల్లెలూయా. వచ్చినటువంటి దైవ సేవకులు వారి యొక్క శుభాలను మనకు తెలియజేస్తారు. మరి మొదటిగా రెవరెండ్ గడ్డ జకరియా గారు అయ్యా తన యొక్క శుభాలను మనకు తెలియజేస్తారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. అలాగే వేదిక మీద ఉన్న సేవకులందరికీ, కూడి వచ్చిన సేవకులకు, విచ్చేసి మీకు కూడా నేను వందనాలు చెల్లిస్తున్నా. అలాగే ఈరోజు నూతన గృహ ప్రవేశం దేవుని కృప చేత చేసిన సోదరి అనుష, అలాగే సోదరుడు పాఠక్ గారికి శుభాకాంక్షలు. అలాగే వారి కుమారులకి నా ఆశీర్వాదాలు. దేవుడి ఈ గృహాన్ని వారికి ఇచ్చారని మనందరినీ పిలిచి ఒక సాక్ష్యంగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇక్కడున్న సేవకులు మ్యాక్సిమం చాలా మంది విశ్వాసులుగా ఈ ఖాళీ స్థలంలో పునాది ప్రార్థన కూడా వచ్చాం. ఈరోజు వచ్చి ఇంత గొప్ప గృహాన్ని చూసి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. మరి అలాగే సహోదరి అనుష కూడా దేవుని పని చేయాలని ఒక ఆశ. అందుకని ఈ కింద ఈ సెల్లార్ భాగాన్ని ఒక ప్రార్థనా స్థలంగా ముందుగానే ఒక ప్లాన్గా చేసుకుని వారు గృహాన్ని పైన ఉండడానికి అన్నట్లుగా ముందుగానే ఒక ప్రణాళికగా దేవుని పని కొరకు ఈ గృహం వినియోగించబడాలి. అందుకనే ఇక్కడ సేవకులు కూడా ఒక రెస్ట్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. సేవకులకు ఆతిథ్యం, సేవకులకు మర్యాద. మరి ఈ రీతిగా సహోదరి ఆశలు కూడా దేవుడు తీర్చాలని నేను కోరుకుంటున్నాను. పాఠక్ గారు కూడా వారు చాలా చక్కగా దేవుని పని కొరకై చాలా సహకరిస్తున్నాడు సహోదరికి. మరి అయ్యగారి దగ్గరే, మరి రెండు అయ్య గారి దగ్గరే వాళ్ళు అందరూ కూడా మరి ట్రైనింగ్ పొంది ఆ రీతిగా దేవుని పని కొరకై సిద్ధపరచబడ్డారు. చాలా సంతోషం. అయితే ఈ గృహాన్ని దేవుడు ఇచ్చాడని వారిద్దరూ సంతోషిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవుడు ఈ గృహాన్ని మనకి ఇచ్చాడు. ఆ బిడ్డలు నివాసం ఉండడానికి దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన ఈ గృహం ఆ నలుగురు నివాసం. దేవుడు ఈ ఇల్లు ఇచ్చాడు కనుక వారి కుటుంబస్తులు ఏం చేయాలంటే దేవునికి కూడా ఒక ఇల్లు కట్టాలి. దేవుడు వారికి ఇల్లు కట్టి ఇచ్చాడు. వారు కూడా దేవుడు కూడా కోరుకుంటాడు, నేను మీకు ఇల్లు కట్టించాను. వాళ్ళకనే కాదు, మనకు కూడా. మనకు ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత దేవుడు నాకు కూడా మీరు ఇల్లు కట్టండి అని కోరుకుంటాడు. అలాగే వారు ప్రత్యేకంగా దేవుని సేవకులకి ఆతిథ్యం కొరకు ప్రత్యేక రెస్టారెంట్ చేశారు. మంచిదే, ప్రార్థనా గదిగా చేశారు. అంటే దేవుని ఆరాధించే గది ఒకటే కావాలి. అలాగే సహోదరులు ముందుగానే దేవుడి కోరుకునే ఇల్లు అది ప్రార్థనా గది. అలాగే మనమే దేవుని ఇల్లుగా మార్చబడాలి. దేవుడు కోరుకునేది అది. దేవునికి ఆయన ఇల్లు భూలోకంలో భౌతికంగా ఇల్లు ఇచ్చాడు, కృతజ్ఞత. ఆయన కూడా మనం ఇల్లు కడితే ఇల్లే కాకుండా పరలోకంలో కూడా మనకి ఇల్లు కట్టి ఇస్తాడు. చప్పట్లు దేవుని హల్లెలూయా. ఈ భౌతిక గృహం మనకి ఇచ్చాడు, మంచిది, కృతజ్ఞత. ఆయనకి మన హృదయాలే ఒక ఇల్లుగా కట్టి ఆరాధిస్తే ఆయన పరలోకంలో మనకి ఇల్లు ఇస్తాడు. ఈ గృహాన్ని చూసినప్పుడల్లా, గృహ ప్రవేశాన్ని చూసినప్పుడల్లా ఏం జ్ఞాపకం రావాలంటే, ఒకానొక దినాన మనం ఖచ్చితంగా ప్రభువుని ఎదుర్కొనడానికి వెళతాం, ఆయనతో ఉంటాం. కానీ అక్కడ మనకి నివాసం ఖచ్చితంగా ఉండాలని జ్ఞాపకం రావాలి. ఈ గృహప్రవేశం చూసినప్పుడు అక్కడ గృహప్రవేశం ఇది టెంపరీ. నీకు ఆయుష్ ఉంటే 100 ఏళ్ళు,
ఎవరు కోరుకున్నా 100 అడుగుతారు, 70, 80 అడగరు. అంతే కదా? బైబిల్ ఏం రాశాడు? ఎంత రాశాడు నంబరు? ఎంత? 70, గట్టిగా 50. దానిలో కూడా కొన్ని లక్షణాలు ఇచ్చాడు. అయినా నాకు 90 కావాలి. అసలు ఆయన ఉద్దేశం నుండి 100 ఉండాలి. అసలు ఆయన ఉద్దేశం నీవు నుండి 100 ఉండాలని. మన స్వైకృతాపరాధాన్ని వచ్చి రేంజ్ తగ్గుతూ ఉంటుంది. కానీ ఆయన ప్రేమ ఏంటంటే నుండి 100 ఉండాలి, దేవుని ఆరాధించాలి. అది తదుపరి మనం శాశ్వత కాలం ఆయనతో ఉండడానికి ఒక అందుకే యోహాను సువార్త 14 అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఈ నివాసం చూడంగానే మనకేం రావాలంటే ఆ నివాసం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరిచి మరలా వచ్చి నాతో కూడా మిమ్మలను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నివాసం కావాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలుగా మారు మనసు అనుభవంతో, పాపక్షమ అనుభవంతో, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకొని పవిత్రులుగా జీవిస్తూ ఉంటే ఆయన బిడ్డలుగా జీవిస్తుంటే అందుకంటాడు, దాన్ని అందరికీ తెరిచారు వారందరూ అనగా నా ఇది విశ్వాసం ఉంచు వారికి దేవుని బిడ్డలకు ఆయన ఏమిచ్చాడు? అధికారం, పవర్. కనుక ఆయన బిడ్డలుగా మనం జీవించాలి. అలాగా ఈ గృహప్రవేశం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈరోజు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ దేవుడు మాట్లాడేదంటే, నీవు దేవుని గృహంగా చేయమంటావా లేదా? ఏప్రిల్ రాసిన పత్రిక 3:6 ఉంటాడు, మనమే దేవుని ఇల్లు. ఆయన ఇల్లు మనమైతే ఆయన మనల్ని ఏం చేస్తాడు? నిశ్చిత జీవులోనికి చేరుస్తాడు. కనుక ఇప్పుడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నువ్వు ఆయన ఇల్లుగా ఉన్నావా లేదా? ఆయనకి నివాస యోగ్యంగా నువ్వు ఉన్నావో లేదా జ్ఞాపకం చేసుకుని అయి ఉండకపోతే ఈ గృహప్రవేశాన్ని మరి చూసి నీవు ఆయన ఇల్లుగా మారాలంటే మారు మనస్సు అనుభవంతో, బాప్తిస్మ అనుభవంతో ఆయన బిడ్డగా మారాలి, రక్షణ అనుభవానికి రావాలి. ఈ గృహప్రవేశాన్ని బట్టి మీ అందరూ పాల్గొనేదాన్ని మీ అందరి మీద సమృద్ధిగా దేవుడు ఆశీస్సులు అందించును గాక. ఈ కుటుంబస్తులకు ఏది తక్కువ కాకుండా సమృద్ధి, దేవుని సమాధానం, ఆశీర్వాదంతో దేవుడు నింపి ఈ గృహం ఒక ప్రార్థనా గృహంగా, సువార్త ప్రకటించే గృహంగా, అలాగే విశ్వాస గృహంగా, ఆతిథ్య గృహంగా దేవుడు దీవించి ఈ బిడ్డని బహుగా వాడుకును గాక. ఆ కుటుంబానికి నేను శుభాకాంక్షలు మరొకసారి తీసి నా మాట చక్కటి మాటలు అందించిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే మన మధ్యలో నూజివీడు నుంచి వచ్చినటువంటి సత్యపాలయ్య గారు ఉన్నారు, వారి తన శుభాభివందనాలు తెలియజేస్తారు మనకి. అలాగే వచ్చిన బంధువులు కూడా హృదయపూర్వక వందనాలు. ఆహ్వానించిన బ్రదర్ గారు, సిస్టర్ గారు కూడా తెలియజేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు మనకి ఆయన మనతో చేసిన కొత్త నిబంధన ఏంటి అంటే, నేను మీతో నివాసం ఉంటాను, మీలో నేనున్నాను, మీతో కూడా నేను ఉంటాను, ఆ నివాసం మీతో కూడా ఉంటాను అని దేవుడు తన ప్రేమని మనకి వెల్లడి చేస్తున్నాడు. అలాగే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన ఆదరణకర్తగా పంపబడ్డాడు. స్తోత్రం కలుగుగాక. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 'ఆయన ఆత్మలో మనం నివసించుకోవాలి, ఆయనలో మనం ఉండుకోవాలి. మనకి శాంతి అనే దేవుని వాక్యము తెలియజేస్తుంది. అలాగే దేవుడిని గురించి నీవే నా ఆశ్రయము, మహోన్నత
దేవుని నివాస స్థలముగా చేసుకుని ఉన్నాము. అంటే దేవుడు ఎక్కడ ఉంటున్నాడో మనము కూడా అక్కడే ఉంటున్నాము. హల్లెలూయా. మనం ఎక్కడ ఉంటున్నామో ఆయన కూడా అక్కడే ఉంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను మీతో ఉన్నాను, మీలో ఉన్నాను. ఆయన మనకు శిరస్సు అయితే మనం ఆయన శరీరం అయి ఉన్నాము. హల్లెలూయా. ఆయన ద్రాక్షవల్లి అయితే మనం అంటుకట్టబడిన తీగలమై ఉన్నాము. అలాగే ఆయన గుడారము మనమై ఉన్నాము. తన ఆత్మ మనలో నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవునికి మందిరమై మనం ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క నూతన మందిరాన్ని ఈరోజు మనం అందరం కలిసి ప్రార్థన చేసి దీన్ని మనం ప్రతిష్ఠించి ఓపెన్ చేసి ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ దేవుడు కూడా వీరితో కలిసి నివాసం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నివాస స్థలముగా లేదా దేవుడిని మన ఆశ్రయపురముగా మనం చేసుకోవాలి అంటే అబ్రహామును మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా తను 4 బలిపీఠాలు కట్టాడు. ఈ బలిపీఠాలు ఎక్కడైతే కట్టబడినాయో దేవుడు అక్కడ వారిని దర్శించాడు. హల్లెలూయా. దేవుని దూతలు అబ్రహామును దర్శించారు. అలాగే దేవుడు దర్శించాడు. చాలా చోట్ల పాత నిబంధన గ్రంథంలో ఎక్కడైతే ఈ బలిపీఠాలు కట్టబడినాయో అక్కడ దేవుడు ప్రత్యక్షత ప్రజలు పొందుకున్నారు. దేవుడి యొక్క సన్నిధిని అనుభవించారు. దేవుడి యొక్క స్వరాన్ని వాళ్ళు విన్నారు. దేవుడు వారికి చెప్పినటువంటి నడిపింపులో వారు నడిచారు. హల్లెలూయా. కొత్త నిబంధనలు అయితే వారందరూ ఏకముగా కూడి అపోస్తలుల కార్యాలను 1:14 మనం చదివితే వారు సమిష్టిగా ఏకముగా కూడి మేడగదిలో వారందరూ ఉన్నప్పుడు వాళ్ళు ఏక మనసుతో వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతెకొస్తు దినము పరిశుద్ధ ఆత్మ దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సో అలాగే కొర్నేలి గృహంలో కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు అన్ని జనుల మీదకి దిగి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో కొత్త నిబంధన ప్రకారంగా ఎక్కడ ఆయన సంఘము కూడి ఉన్నారో, ఎక్కడ ఆయన బిడ్డలు ఉన్నారో, ఎక్కడ 2-3 ఉన్నారో అక్కడ దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. అక్కడ దేవుని బలిపీఠం అనేది ఉంటుంది. అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది. దేవుని దూతలు దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, మనకిచ్చినటువంటి ఈ గృహము మనం ఒక్కరమే కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనతో ఉంటున్నాడు. మనం నమ్మిన మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు మనతో ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనము కలిసి ఈ యొక్క లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. అలాగే ఈ సిస్టర్ గారికి దేవుడు ఈ గృహాన్ని, మంచి గృహాన్ని దేవుడు ఇచ్చారు. అలాగే మంచి తలంపుతో వాళ్ళు ఈ గృహాన్ని నిర్మించినట్లు మరి దైవజనులు కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి దేవుని కోసం, దేవుని ప్రార్థన చేసుకోవడం కొరకు ఒక మందిరాన్ని, మరి దైవజనులకు ఒక మందిరాన్ని వారు కట్టడము ఇంకా దేవుడి మీద వాళ్ళ ప్రేమని తెలియజేస్తా ఉంది. దేవుని ఇందులో బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సో ఎక్కడైతే ఈ ప్రార్థన అనే బలిపీఠం ఉంటుందో అక్కడ దేవుడు విజిట్ చేస్తున్నాడు. అదే దేవుని నివాస స్థలము. హల్లెలూయా. అదే ఆ యొక్క మహోన్నతిని చాటు. సో ఈ బలిపీఠం ఏ గృహంలో ఉంటుందో ఆ గృహము బహుగా ఆశీర్వదించబడింది. దేవునితో కలిసి మనం నడుస్తాము. మనం ఒంటరిగా కాదు. మనకు వస్తున్న శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో అన్నింటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటున్నాడు. వీటన్నిటిని అధిగమించడానికి తన అపరిమితమైన శక్తిని దేవుడు మనకు ఎల్లప్పుడూ మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఆయన ఇమ్మానుయేల్ అని పిలువబడ్డాడు. హల్లెలూయా. నేను మీతో కూడా నివాసం ఉంటాను. కాబట్టి నిత్యము దేవుడి సన్నిధి వీరితో మరి కుటుంబంతో ఉండును గాక. అలాగే దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆయన నివాస స్థలంగా ఈ గుడారాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని ఈ బిడ్డలు ఇంకా బహుగా ఆశీర్వదించి దీవించాలని, వీరు అనేక మందికి ఆశీర్వాదకరంగాను, అన్ని జనులకు వెలుగుగాను, లోకానికి ఉప్పుగాను, మరి ఈ బిడ్డలు క్రీస్తు సాక్షులుగాను ఉండాలని యేసు నామములో ఈ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాము. మరి ఈ కుటుంబానికి మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. హల్లెలూయా. మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. చక్కటి సందేశాన్ని అందించినటువంటి దైవజనులు సత్యబాలయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలానే మన మధ్యలో ఉన్నటువంటి ఉమాజాషుమా గారు ఆయన యొక్క శుభాభివందనాలు తెలియజేస్తారు. సరే, మంచిది. గృహ ప్రవేశం దైవజనులు వచ్చి ప్రార్థన చేయడం, బంధువుల్ని, స్నేహితుల్ని అందరూ ఆహ్వానించి చేయడం,
చేస్తూ ఉంటాం మనం అందరం కూడా. అన్నిలైతే వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటాయి. వాళ్ళకి ఒకటి ఏర్పడతారు, వాళ్ళకి వెలిగిస్తారు. దాని ముందు అయితే కోళ్ళని మేకని కోస్తారు, వాటిని పోషిస్తారు. సరే, ఎవరైనా ఏదైనా చేసే కారణం ఏంటంటే గృహంలో ఉన్నప్పుడు శుభం కలగాలి, మంచి జరగాలి, దీవెన కావాలి, ఆస్వాదించబడాలి అనే ఉద్దేశంతో కొత్త గృహంలో ప్రవేశించేటప్పుడు క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా రకరకాల పద్ధతులు చేస్తుంటారు. మనకు ఆరోగ్యం కావాలన్నా, మనం చేసే పని ఆస్వాదించబడాలన్నా, మనకి క్షేమం కలగాలన్నా దేవుడు ఉండాలి. మనతోటి దేవుడు ఉండాలి. దేవుడు ఉంటే మనకి అన్ని విషయాలలో క్షేమము, ఆశీర్వాదం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. సరే, దేవుడు ఉండాలంటే ఏంటి విషయం? ఎలా దేవుడు ఉంటాడు? ఎవరైనా ఎవరో దేవుడు ఉండాలి అని అనుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, మా ఇంట్లో దేవుడు వద్దు, దెయ్యం ఉండాలని ఎవరు అంటారు. దేవుడు ఉండాలని అంటారు, ఆశపడతారు. అయితే ఈ గృహంలో మేము ఉంటాం, వెళ్ళిపోతాం. దేవుడు వస్తే వెళ్ళడం ఉంటాడు ఆయన. నేను ఈరోజు మా బైబిల్ క్లాస్లో కూడా అదే చెప్తాను కదా, పరిశుద్ధాత్మ గురించి. ఆయన వస్తే ఉంటాడు, వెళ్ళిపోవడం అన్న మేము వెళ్ళిపోతాం. వాళ్ళు ఉండమన్నా ఉండం, ఓకే మేము ఉంటామన్నా అది ఉండి కుదరదు, వెళ్ళిపోవాలి. కానీ దేవుడు ఆయన ఆహ్వానిస్తే ఆయన ఉంటాడు, మనం బాధ పెట్టినా ఉంటాడు. అలా అయితే దేవుడు ఉండాలి అని అంటే ఏంటి పద్ధతి? ఎలా ఉంటాడు దేవుడు? అందరికి ఇష్టమే కదా, మా ఇంట్లో దేవుడు ఉండాలని అడుగుతారు కదా, ఇష్టమే కదా అందరికీ. అయితే నేను చూడతాను దేవుడు ఎలా ఉంటాడు అనేది. ఎలాగంటే ఐగుప్తు దేశంలో దేవుడు ప్రజలు బానిసలుగా ఉంటారు. బానిసలుగా ఉంటే వాళ్ళు ఆ వ్యక్తి చాకరీ చేయలేక ప్రార్థన చేశారు. దేవుడు వాళ్ళ మొర ఆలకించాడు. వాళ్ళ మొర ఆలకించి బానిసత్వం నుండి విడుదల ఇచ్చాడు ఆయన. బానిసత్వం నుండి విడుదల పొందినటువంటి వాళ్ళకు వాగ్దానం చేశాడు దేవుడు. ఎందుకంటే తన దాసుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నీ ప్రజలని, నీ సంతానాన్ని నేను శ్రేష్టమైనటువంటి కానాను దేశంలో ప్రవేశింపచేస్తాను, దాన్ని వాళ్ళకి ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. అందుకని దేవుడు వాళ్ళకి ఐగుప్తు బానిసత్వం నుండి విడుదలనిచ్చి కానాను దేశం వైపుకి నడిపించడానికి పూనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేశారు, మాకు బానిసత్వం నుండి విడుదల కావాలి, ఎట్టి చాకరీ చేయలేకపోతున్నాం, మాకు బాధ పెడుతున్నారు ఈ ఐగుప్తీయులు, కాబట్టి మాకు విడుదల కావాలంటే వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు దేవుడు. ఏంటంటే కానాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం, అంత గొప్ప దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. చేసి విడుదల పొందిన తర్వాత ఒక మంచి మాట ఏంటంటే దేవుడు వాళ్ళ మధ్య ఉన్నాడు, వాళ్ళతో ఉన్నాడు. స్పష్టంగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఏంటంటే పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు. వాస్తవమే కదా, విడిపించాడు, వాళ్ళ మధ్య ఉన్నాడు దేవుడు. వాళ్ళ మధ్య ఉంటే ఏం జరిగిందంటే వాళ్ళకి ఎదురుగా ఎర్ర సముద్రం వస్తే పాయలైపోయింది. 6 నెలలు నడిచాడు. వాళ్ళ వెనకాల శత్రువులు వస్తుంటే ఆ శత్రువులని దేవుడు వాళ్ళ కళ్ళ ముందు సముద్రంలో ముంచేశాడు. వారి శవాలై తేలారు, కళ్ళారా చూశారు. వాళ్ళని కొట్టిన వాడు శవాలై తేలారు. అంత గొప్ప కార్యాలు చేశాడు దేవుడు వాళ్ళ మధ్య ఉండి. దేవుడు మన కుటుంబంలో ఉంటే సముద్రం పాయలయ్యింది, మనం 6 నెలలు నడుస్తాం. సరేనా? అయితే ఒక మాట ఏంటంటే దేవుడు వీళ్ళ మధ్య ఉండను అని అన్నాడు. నేను ఈ ప్రజల మధ్య ఉండను, ఈ ప్రజలను నేను నశింప చేస్తాను అని అంటున్నాడు. మోషే అంటాడు, నీవు ఈ ప్రజల మధ్యతో ఉండకపోతే, ప్రజలతో రాకపోతే నీ గ్రంథంలో నుండి నా పేరు తీసేసి అంటాడు. మేము ఒక్కడుగు కూడా ముందుకు పోయాం, ఆగిపోతాం మేము ఇక్కడ అని చెప్పేసి అంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే సరే నిన్ను బట్టి నేను ఉంటా, నిన్ను బట్టి మాత్రమే, ఈ ప్రజలను బట్టి కాదు. ఇక్కడ మన గ్రహించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు అడగకపోయినా దేవుడు వాళ్ళ మధ్య ఎందుకు ఉన్నాడు.
దేవుడు ఉండి ఏం చేశాడు? నేను ఉండను, వెళ్ళిపోతాను వీళ్ళ మధ్య అని ఎందుకు అన్నాడు? మనం అడగకపోయినా దేవుడు శరీరధారి లోకానికి కృపా సత్య సంపూర్ణంగా వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన మన మధ్య ఉండటానికి అండి వినండి, ఇశ్రాయేల్ ప్రజల మధ్య దేవుడు ఉన్నాడు. కానీ ఈ నూతన నిబంధనలో దేవుడు ప్రజల మధ్య కాదు, మనలో ఉంటున్నాడు. మనలో ఉంటున్నాడు. వాళ్ళకంటే గొప్పవాళ్ళం మనం. అయితే వాళ్ళ మధ్య ఉన్నటువంటి దేవుడు నేను ఉండని వెళ్ళిపోతానని అన్నాడు. మోషే బ్రతిమలాడటం వలన దేవుడు ఒప్పుకున్నాడు. అయితే ఎలా ఒప్పుకున్నాడు? కండిషన్ పెట్టాడు దేవుడు. ఎంతవరకు వీళ్ళ మధ్య నేను ఉన్నాను, వీళ్ళతో పాటు నేను ప్రయాణం చేశాను, వాళ్ళకి నీళ్ళిచ్చాను, వాళ్ళ శత్రువులను నిర్మూలన చేశాను, వాళ్ళ చేదు అనుభవాన్ని మధురంగా మార్చాను. అయితే వీళ్ళ మధ్య నేను ఉండను, నాకు ఒక ప్రత్యేకమైన గుడారం కావాలని అన్నాడు. ప్రజల మధ్య ఉన్నటువంటి దేవుడు ప్రజల మధ్య నుండి బయటికి వచ్చేసి గుడారంలోనికి వచ్చేసాడు. గుడారంలో 3 స్థలాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలంలో మందసంలో దేవుడు ఉన్నాడు. మందసంలో దేవుడు ఉన్నాడు. ప్రజల మధ్య దేవుడు ఉండటానికి వాళ్ళ అరణ్య ప్రయాణంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని ముంగేసేవాళ్ళు, తర్వాత వాళ్ళ గుడారాలు వేసుకునేవాళ్ళు. గుడారంలో ఉన్నటువంటి దేవుడు షిలోహులోకి వచ్చాడు. యెహోషువ కాలంలో షిలోహులో దేవాలయం కట్టించారు, ప్రత్యక్ష గుడారం వేశారు, మందసం ఉంది. ఆ మందసం అక్కడ ఉండగా దావీదు ఏం చేశాడనంటే, నేను పెద్ద అంతఃపురంలో ఉంటున్నాను, నా దేవుడు ఏమన్నా గుడారంలో ఉంటున్నాడు, ఇది నాకు బాగాలా. నా దేవుడు నా ఊర్లోకి రావాలి, నా ఊర్లో ఉండాలి. నా దేవుడు ఉంటే మాకు ఆరోగ్యం, మా దేవుడు ఉంటే మాకు క్షేమం, మా దేవుడు ఉంటే మాతో మాట్లాడతాడు అని దావీదు ఏం చేశారంటే ఎడ్ల బండి మీద మందసాన్ని, షిలోహులో ఉన్న మందసాన్ని తీసుకొస్తుంటే ఒక ఉసు అనేటటువంటి ఒక వ్యక్తి దాన్ని పట్టుకోకుండా చచ్చిపోతాడు. అయితే ఒబేదేదు అనేటటువంటి అతను మందసాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే అతని ఇంటి వారు ఆశీర్వదించబడ్డారు. నేను ఇదంతా వివరంగా చెప్పడానికి సమయం లేదు, కానీ నేను మీకు ప్రశ్న వదిలేస్తున్నాను, సమాధానం వెతకండి. అదేంటంటే, దేవుడు ఎందుకు ప్రజల మధ్య ఉన్నాడు, ఎందుకు ప్రజల మధ్య ఉండనన్నాడు, ఎందుకు ప్రత్యక్ష గుడారాన్ని వేసుకున్నాడు, అక్కడ మందసంలో ఎందుకు ఉన్నాడు, తర్వాత ఒక వ్యక్తి జస్ట్ టచ్ అయిపోతుంటే చచ్చిపోయాడు, ఇంకొక వ్యక్తి ఇంట్లోకి వస్తే మందసం అతను ఆస్వాదించబడ్డాడు. అది ఆస్వాదించబడతాన్ని బట్టి ఓహో మంచిది బాగుంది అని నాట్యం ఆడుతూ దావీదు ఆ మందసాన్ని తీసుకొచ్చి తన పురంలో పెట్టుకున్నాడు. ఆ మందసంలో దేవుడు ఉన్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే, నీ ఇంట్లోనైనా, నా ఇంట్లోనైనా, ఈ ఇంట్లోనైనా, ఏ సంఘంలోనైనా దేవుడు ఉండాలి అని అంటే మందసం ఉండాలి. మందసం ఉండాలి. మందసం దేవుడి యొక్క సన్నిధి. ఆ మందసములో రాతి పలకలు ఉన్నాయి, చికిత్సిన ఆహారం కర్ర ఉంది, ఆ మందసములో మన్నా పాత్ర ఉంది. ఏ గృహంలోనైతే ప్రార్థన ఉంటుందో, ఏ గృహంలోనైతే వాక్యం ఉంటుందో, ఏ గృహంలోనైతే మారు మనసు ఉంటుందో ఆ గృహంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటే ఆయన బోధిస్తాడు, ఆజ్ఞలో ఉంటాయి. దేవుడు ఉంటే వాక్యం ఉంటుంది, దేవుడు ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. ఈ గృహంలో దేవుడు ఉండాలని నా ప్రార్థన. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి గృహాలలో దేవుడు ఉండాలని నా ప్రార్థన. దేవుడు దీవించండి. చక్కటి మాటలు అందించిన దైవ సేవకుడికి వందనాలు తెలియజేస్తున్నానండి. చివరిగా మా ఆత్మీయ తండ్రి, మరి మా అన్న బ్రదర్ హోసన్న గారు, ఆయన హల్లెలూయా. మరి సమయం ఇచ్చినట్టు మరి
సహోదరుని బట్టి మరియు సహోదరుని బట్టి ప్రత్యేకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవసేవకుడు యాషో గారికి, అలాగనే జక్కయ్య గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కూడా మంచి ఆసక్తితో ప్రభు పట్ల నడవాలని వారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి దేవుడు ఈ దినాన ఒక చక్కటి గృహాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈ గృహము మరి దేవుడు వారికి ఇచ్చాడు కనుక ఈ గృహంలో వారు నివసించే సంవత్సరాలన్నీ కూడా దేవునికి మహిమకరంగాను దేవుని పనిలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం జీవితకాలంలో వారి తర్వాత వారి బిడ్డలకు కూడా మరి ఆశ్చర్యించబడినట్లుగా ఇది ఒక ఆశ్చర్యకరమైన కార్యం. దేవుడు వారి యొక్క ఆసక్తిని బట్టి వారికి అప్పగించినటువంటి తలంత అన్నమాట. కనుక వారు జాబ్ చేసుకుంటూ కూడా దేవుని పరిచర్యలో కొనసాగాలని ఉద్దేశం ఎప్పుడైతే వారు తీసుకున్నారో అప్పటి నుండి అంచెలంచెలుగా దేవుడు వారిని దీవించి ఒక చక్కని నూతనమైన గృహాన్ని కట్టుకున్నారు. అందును బట్టి ప్రత్యేకంగా మరి ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. ఇంతకంటే శ్రేష్టమైన ఈవులు వారి కొరకు దేవుడు దాచించాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ గృహానికి, అలాగనే గృహంలో నివసించబోతుండే మరి ప్రియ సహోదరుడు సహోదరికి, ఇక్కడ చేరున్నటువంటి ప్రతి ఒక్కరికి, అలాగే వేదిక ప్రియులు శ్రీరామ్ రఘునాథన్ పాఠక్ గారిని ప్రేమించి, చెల్లి అనుషాన్ని ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి వారు ప్రార్థన పూర్వకంగా దేవునిలో వారు నడిచే విధానం, వారికి ఉన్న విశ్వాస ప్రమాణాలు, వారికి ఉన్నటువంటి భక్తి జీవితం, వీటన్నిటినీ దేవుడు చూసి ఓ సొంత గృహాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఈరోజు మనం ఈ చూస్తున్నటువంటి వైభవం ఇది ప్రార్థన పూర్వకంగా ప్రారంభించబడిన అనుభవం. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు చెప్పినట్లుగా మందసము ఏ గృహంలో ప్రార్థన బలిపీఠం ఉండదో, ఏ గృహంలో దేవుని సన్నిధి ఉండదో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, ఎవరైతే సిన్సియారిటీగా యథార్థంగా దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో అట్టి వారిని ప్రభు ఆశీర్వదించడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. బైబిల్ ఒక మాట ఉంది, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదును, కలిమి సంపద వారి ఇంటములను. ఎవరిని బలపరచడానికంటే యథార్థవంతులను బలపరచడానికి యెహోవా హస్తము కూర్చి కాలేదు. అంటే లోకంలో నువ్వు యథార్థంగా జీవిస్తే, ఈ లోకంలో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే, ఈ లోకంలో నువ్వు వాక్యాన్ని వెంబడిస్తే, నువ్వు ఆత్మీయంగా బ్రతికితే, వాక్యానుసారంగా జీవిస్తే, ప్రార్థన పునాది వేసుకుంటే, నీ సాక్ష్యం సమాజంలో, సంఘంలో, దేవుని దగ్గర, ఆత్మీయుల దగ్గర, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ దేవునితో నడిస్తే అట్టి వారిని దేవుడు లోకంలో దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదమే ఈరోజు చెల్లి మన ప్రియులు శ్రీరామ్ రఘునాథన్ పాఠక్ గారిని, చెల్లిని ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి దేవుడు ఇచ్చిన ఈ మహోన్నతమైన రమ్యమైన గుడాలు దేవునికి స్తోత్రం కలుగుగాక. వారిని నేను అభినందిస్తూ ప్రభునామాన్ని ఈ గృహాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నా. దయచేసి అందరూ తల నుంచి కళ్ళు మూసుకోండి. ఇప్పటికి సమయం 9:10 కావస్తా ఉంది. సౌందర్య సియోనులో నా ప్రియుడైన యేసయ్యలో రారాజుగా నా కన్నులతో ఎప్పుడు చూచెదను.
అందరూ తల ఉంచుదాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఘనమైన ప్రశస్తమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మా ప్రియులు శ్రీరామ్ రఘునాథన్ ఫాదర్ గారిని అయినా చెల్లి అనుష్ఠానం మీరు ప్రేమించి, కుటుంబాన్ని ప్రేమించి, వారి ఆత్మీయ జీవితంలో నీతో నడిచిన అనుభవాలు, నీతో జీవించే సహవాస సంబంధాలు, ఆత్మీయ అనుబంధాలతో తరవేసుకున్న ఆధ్యాత్మికమైన జీవిత ఫలితమే ఈ మహిమ గల గుడార నిర్మాణ స్థాపన ప్రభువా. వీళ్ళు ప్రార్థించగా ఈ సన్నిధిలో ప్రభు కన్నీరు విడిచబడగా, పరిశుద్ధులు ప్రార్థించగా, దైవజనులు ప్రార్థించగా, సంఘము ప్రార్థించగా, ఆ ప్రార్థన ఫలితమే మహిమ గల గుడారం ప్రభువా. ఎందరో ప్రార్థించారయ్యా, స్నేహితులు ప్రార్థించారు, బంధువులు ప్రార్థించారు, దైవజనులు దైవ సౌకర్యాలు ప్రార్థించారు, సంఘము ప్రార్థించారు, ఆత్మీయులు ప్రార్థించారు. ఎవరైనా కూడా ఉపవాసము ప్రతిష్ఠించుకుని సింహాసనం ఎదుట ప్రభుని బలిపీఠము చెంత మొరపెట్టారు ఉపవాసాలతో ప్రభువా. దాని ఫలితముగా ఈ మహిమగా గుడారాన్ని ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. యేసు ప్రభువా, ఈ శ్రేష్టమైన కరుణామణికి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు. యెహోవా మాకు చేసిన ఉపకారములన్నిటికీ మేము ఆయనకేమి చెల్లించదము. రక్షణ ప్రార్థనను చాటపట్టుకుని యెహోవా నామమున ప్రార్థించదము. అవునయ్యా, మా ప్రియులు ఆయన ఈ సన్నిధిని ప్రేమించారు, ఈ సహవాసాన్ని ప్రేమించారు, సంఘాన్ని ప్రేమించారు, వాక్యాన్ని ప్రేమించారు, ఆత్మీయతను ప్రేమించారు. లోకమును ఉన్నదంతయో విడిచిపెట్టి ప్రభా నీతో కొనసాగుతున్నారు ప్రభా. వారిని ప్రేమించి ఇచ్చిన మహిమగల గుడారాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. వారిని ప్రేమించి ఇచ్చిన ఉద్యోగాన్ని ప్రమోషన్ బట్టి వందనాలు. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల బట్టి వందనాలు ప్రభా. వారిని ప్రేమించి ఇచ్చిన ఈ క్షేమ స్థితిని బట్టి వందనాలు ప్రభా. మేము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఒకటి చెప్పగలం, ప్రార్థన ఫలితంగా ఈ గుడారాన్ని ఇచ్చారు నాయన. మీకు స్తోత్రమయ్యా. నువ్వు చేసిన మేలును బట్టి, నువ్వు చూపిన కృపాతిశయమును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నావు. ఆహ్వానించబడిన దైవజనులను బట్టి, దైవ సామర్థ్యాలను బట్టి, దైవ సంఘములను బట్టి, బంధుమిత్రులను బట్టి, శ్రేయభిలాషులను బట్టి ప్రభు ఈ గృహాన్ని ప్రభు నిర్మాణం చేసిన అయ్యా మేస్త్రీలను బట్టి, కూడి చేరువచ్చిన ప్రతిభను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థనతో ప్రారంభించబడిన ఈ గృహ మహోత్సవ కార్యక్రమం, ప్రారంభోత్సవ కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరిగించావు. ప్రతి సభకుని సాంకులను నిలబెట్టుకున్నావు ప్రభు. దాని ద్వారా ఆధ్యాత్మికమైన మీటింగ్స్ సందేశ రూపంలో ఆత్మీయ సందేశాలు అందించారు. ఒక్కొక్క సాంకులను బట్టి స్తుతిస్తూ ఉన్నాను ప్రభు. వచ్చిన బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, కుటుంబీకులు, భక్త సమాజాలను బట్టి స్తోత్రములు ప్రభు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ముగించినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని నిబిడలు గుడారములు నివసించిన కాలమంతయు కృపాక్షేమము, దీర్ఘాయము, సుఖ
జీవితంలో గడిచిన సంవత్సరాలు శాంతిని ప్రసాదించి వర్ధల చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని దయ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, ఆశీర్వాదము ఈ చేరి కూడి వచ్చిన పిల్లలందరికీ అభిషిక్తులైన దైవజన దైవ సానుకులను ఈ సన్నిధిలో కూడిన ప్రతి బిడ్డకును ముందుకు పరిచర్యకులు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా నీ కృప తోడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి చేరవచ్చిన మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి తెలియకపోయినా నేను ఒకసారి వెళ్ళి పిలిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తమ సొంత బిడ్డగా నన్ను భావించి ప్రేమతో ఆహ్వానించారు. మీకు ఏమైనా ఇన్కన్వీనియన్స్, అసౌకర్యం కలిగించుంటే నన్ను క్షమించండి, మీ బిడ్డగా భావించండి. మీ ప్రేమను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా మంచి ఆత్మీయుల మధ్య దేవుడి ప్రేమ కలిగినటువంటి బిడ్డల మధ్యకు దేవుడు నన్ను నడిపించాడు. మనందరూ కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీరు భోజనాలు చేస్తూ ఉంటే ఇమానియల్ బైబిల్ కళాశాల నుంచి వచ్చినటువంటి మరి అన్న వాళ్ళు వచ్చి పాటలు పాడుతూ ఉంటారు. మీరు భోజన కార్యక్రమాలు చేస్తూ ఉండండి. ప్రేమతో మా విందులు మీరు స్వీకరించండి. నేను ఒక చిన్న సాక్ష్యం చెబుతూ ఉంటాను. బాబు నేను క్లుప్తంగా నా సాక్ష్యాన్ని చెబుతూ ఉంటాను. ఒకరి తర్వాత ఒకరు భోజనాన్ని తీసుకొని మరి ప్రేమతో మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా ప్రభు ప్రకటనని తెలియజేస్తూ ఉన్నాను. మరి నా పేరు అనుష, మా వారు రఘునాథన్ స్వరూప్ పాత్ర. మేము మా వారు రైల్వేలో జాబ్ చేస్తూ ఉంటారు. మరి మేము సొంత గృహం కోసం చాలా సంవత్సరాలు, దాదాపుగా 6 సంవత్సరాల నుంచి చాలా దేవుని సన్నిధిలో ప్రార్థించామన్నమాట. 6 సంవత్సరాల నుంచి ప్రార్థించినటువంటి మాకు దేవుడు నాకు మరి ఒకలాంటి నిరుత్సాహం కలిగింది. చాలా విషయాలు ఉన్నాయి కానీ దేవుని సన్నిధిలో సమయం వచ్చినప్పుడు పంచుకుంటాను. అయితే ఆ సమయంలో దేవుని దగ్గర నేను శోధించడం మొదలుపెట్టాను దేవుణ్ణి. ప్రభా, ఈ భూమంతా మీదే, ఈ భూమిలో నాకు ఇవ్వడానికి నీకు స్థలం లేదా? నాకు ఇవ్వడానికి చిన్న స్థలం నీకు లేదా? కొంచెం స్థలం నాకు ఇవ్వయ్యా, నాకెందుకు ఈ భూమి మీద సొంత ఇల్లు లేదా అని దేవుడిని నేను అడుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. 5 వారాలు నువ్వు ఉపవాసం ప్రతిష్ఠించు, అద్భుతాన్ని చూస్తావని. అయితే నేను అంటున్నాను, నేను ఉపవాసం ఉండలేను ప్రభా, నేను ఇంకా నా నిరీక్షణ కోల్పోయే స్థితిలోకి వచ్చేస్తాను, నేను చాలా కృంగిపోయినానని మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభు అయితే ధైర్యంగా నన్ను బలపరిచాడు. ఆ సమయంలోనే మరి ఆంటీ గారు, నాగమణి ఆంటీ గారిని పరిచయం చేశారు, చెల్లి మహాలక్ష్మి నాకు పరిచయం చేశారు. ఆ సమయంలో మరి వారు మాకు ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి కరిముల్లా బాబాయ్, ఆయన నేను బాబాయ్ అనే అంటాను, ఎందుకంటే నన్ను సొంత కూతురిగా భావించాడు బాబాయ్. ఆయనకి నేను చాలా ఎన్ని కృతజ్ఞతలు వీళ్ళందరికీ చెప్పినా కూడా చాలా తక్కువేనండి. మరి ఆ బాబాయ్ గారు మా దగ్గర అప్పుడు నిజంగా మా దగ్గర డబ్బులు లేవండి, చాలా లోటు బడ్జెట్లో మేము ఉన్నాం అప్పుడు. అయినప్పటికీ బాబాయ్ గారు సొంత కూతురులాగా భావించి, అమ్మ నీకు నచ్చినట్టుగా నేను చేసేస్తాను. దేవుని ప్రేమ చూడండి, దేవుని కార్యాలు చూడండి. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును వేరుతరముగా సంపూర్ణ జరుగుతున్నవని ఎరుగుదుము. ఆ వాక్యాన్ని బట్టి దేవుడు మమ్మల్ని ఆదరించి మరి ఆ బాబాయ్ ద్వారా మరి కరిముల్లా గారు, ఇంకొక మేస్త్రి గారు ఉన్నారు, ఆ మేస్త్రి గారు ఆసిఫ్ గారు ఉన్నారు, ఆసిఫ్ గారు, అలాగే రాజేష్ అన్న, చాలా వీళ్ళందరూ ప్రేమతో వారి యొక్క సొంత గృహం లాగా ఈ ఇంటిని చాలా ప్రేమతో కట్టారండి. నిజంగా ఈ ఇంటికి పనిచేసినటువంటి ప్రతి బిడ్డను కూడా నేను చాలా మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు వారిని వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన గాక. అలాగనే ఈ బిల్డింగ్ కోసం కష్టపడినటువంటి వారిని, ఈ బిల్డింగ్ కోసం ప్రార్థించినటువంటి వారిని, ఈ ఇంటి కోసం నాతో కూడా ఆత్మీయతలో ఉండి దేవుడితో పోరాడిన ప్రతి వారికి కూడా దేవుని నామాన్ని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. కుడి చేయవలసిన మీ అందరికీ కూడా దేవుని నామాన స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు చాలా గొప్పవాడండి. మనుషులు విడిచిపెట్టవచ్చు, మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు వెలివేయచ్చు, మనుషులు త్రోసివేయచ్చు, కానీ దేవుడు అయితే ప్రేమతో చేర్చుకునే దేవుడు, ప్రేమతో అక్కున చేర్చుకునే దేవుడు. నిజంగా చాలా పరిస్థితుల్లో మరి నా తల్లిదండ్రులు హైదరాబాద్లో ఉంటారు, మరి నాకు తమ్ముడు, మేము
చాలా మరి వాళ్ళు 4 రోజుల నుంచి కష్టపడి నా కోసం అక్కడి నుంచి వచ్చి కష్టపడి చాలా ఎంత ప్రేమ అంటే దేవుడు ఇంత ప్రేమ నాకు ఇచ్చినందుకు ఈ లోకంలో నేను ఆయనకి ఏం చెల్లించినా తక్కువేనండి. అలాగే మరి నా ఆత్మీయ తండ్రి హోసన్న గారు ఒక్క మాట నా కోసం, నేను ఒక్క మాట అన్నా అంటే నా కోసం వచ్చేస్తున్నారు. అటువంటి దైవజనులు కలిగి ఉన్నందుకు దేవునికి నేను ఎంత రుణపడి ఉన్నా. అలాగే ఇమ్మానియల్ బైబిల్ కళాశాల ఉమాచార్య గారు సంవత్సరం రోజులు నేను అక్కడ ట్రైనింగ్ తీసుకున్నానండి. సొంత బిడ్డలాగా ఉంటారు అయ్యగారు, అమ్మగారు. మరి అలాగే జగన్ తమ్ముడు మరి జకరియా అయ్యగారు గుంటూరు నుంచి వచ్చారు అయ్యగారు నా కోసం. అలాగే సత్యపాలన్న గారు మరి ఎస్తర్ అక్క గారు నూజివీడు నుంచి వచ్చారు. దేవుని ప్రేమను బట్టి నేను దేవునికి ఏమి ఇచ్చినా తక్కువే. వీళ్ళందరికీ నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీకు ఏదైనా అసౌకర్యం కలిగించుంటే, తెలియక నేను ఏదైనా పొరపాటుగా చేస్తుంటే నా తెలియనితనాన్ని క్షమించి మీరందరూ నన్ను మీ సొంత మనిషిగా భావించండి. దేవుడు మిమ్మల్ని నా గృహానికి నడిపించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఆత్మీయులు అభిషక్తులు నా ఇంటి కాడు పెట్టడం నాకు ఆశీర్వాదం అండి. నేనేమైనా తెలియక చేస్తుంటే నన్ను క్షమించండి. కూడి వచ్చిన వారికి కూడా మీకు ఏదైనా అసౌకర్యం కలిగించుంటే, మీకు ఏదైనా ఇబ్బంది కలిగించుంటే, ఆలస్యమైంది, నన్ను క్షమించండి. దేవుడు ఈ మాటలు దీవించిన కాక నన్ను ఆశీర్వదించిన దేవుడు, నాకు ఆశ్రమై ఉన్న దేవుడు, నాకు దేవుడిగా ఉన్న దేవుడు, నాకు తండ్రిగా ఉన్న దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయన లెక్కింపలేని మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా కూడా ఆయన గొప్ప కార్యాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డలు కూడా, వచ్చినటువంటి ప్రతి బిడ్డకి కూడా వాళ్ళు ఏ ఆశలు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. అభిషక్తులు కాలు పెట్టిన గృహంలోకి మీరు కూడా కాలు పెట్టారు. ఆ అభిషక్తుల్లో మీరు కూడా పాలి భాగస్తులు అయ్యారు. ఈ దినం నుండి మీ మీద కూడా దేవుడి కటాక్షము మెండుగా దిగి వచ్చిన గాక, దేవుడి సాక్ష్యాలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. అందరూ కూడా భోజనాలు ఇవ్వండి. అందరూ కూడా బయట ఉన్న వాళ్ళందరూ కూడా భోజనం. హల్లెలూయా.